పాఠశాలలు ప్రారంభం కావడంతో బడి బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనల విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు ఫిర్యాదులు రావడంతో పాఠశాలల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టడం జరిగింది. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా జులిపించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 17 పాఠశాలల బస్సులను సీజ్ చేశామని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. అందులో 10 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేకపోవడంతో సీజ్ చేశామని ఆయన తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 1290 బడి బస్సులు ఉండగా 922 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకున్నారని, 367 బస్సులకు ఫిట్నెస్ చేయించుకోలేదని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కే బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,824 పాఠశాల బస్సులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 15,000 పైచిలుక బస్సులకు మాత్రమే ఆయా పాఠశాల యాజమాన్యం ఫిట్నెస్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఇంకా సుమారు 9,000 పైచిలుకు బస్సులకు ఫిట్నెస్ చేయించలేదని సమాచారం అందుతోంది. ఫిట్నెస్ చేయించని బస్సులపై రోడ్లపై తిప్పితే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, వ్యాన్లలోనూ పరిమితికి మించి విద్యార్థులను తరలించినట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. పరిమితికి లోబడే విద్యార్థులను తీసుకెళ్లాలని డ్రైవర్లు సహా యాజమాన్యాలకు సూచించడం జరిగింది. స్కూల్ బస్సులను నడిపే బస్ డ్రైవర్ తప్పకుండా యూనిఫామ్ వేసుకోవాలి. ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసు నమోదు చేసి సీజ్ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను రోడ్లపై తిప్పితే సీజ్ చేస్తాం. ఆటోలు, వ్యాన్లలో పరిమితికి లోబడే విద్యార్థులు తీసుకెళ్లాలని ఆయన తెలపడం జరిగింది.